అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ పల్లీ సమాజ్ను ఆస్వాదిస్తున్నాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని రెండవ భాగంలోకి ప్రవేశిద్దాం. రమేష్ని తండ్రి తారిణి ఘోషాల్ హఠాత్తుగా మరణిస్తాడు. దూరాన ఉండి చదువుకుంటున్న రమేషుడు తండ్రి శ్రాద్ధం జరిపించడానికి ఆ గ్రామానికి వస్తాడు. ముందుగా పెత్తండ్రి ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరూ కనబడక యదు ముఖర్జీ కూతురు చిన్నప్పటి తన నేస్తం రమను చూడటానికి ముఖర్జీల ఇంటికి వస్తాడు. వేణి ఘోషాల్ రమేషుడి పెత్తండ్రి కొడుకు అప్పటికే అక్కడికి వచ్చి రమను శ్రాద్ధానికి హాజరు కావద్దని చెప్తూ ఉంటాడు. రమ పినతల్లి వేణి ఘోషాల్కి వత్తాసు పలుకుతూ ఉంటుంది. ఈ తగాదాల కక్షల విషయం ఏమీ తెలియని రమేషుడు నిస్సంకోచంగా రమ ఎదుటికి వస్తాడు. రమ పినతల్లి అతడి ఎదుట పడి నానా దుర్భాషలతో రమేషుని అవమానిస్తుంది. రమ నొచ్చుకున్న అడ్డు చెప్పదు. వేణి ఘోషాల్ ఆ ఘట్టం నుండి ముఖం తప్పించేస్తాడు. హతాశుడైన రమేషుడు రమను క్షమాపణ కోరి వెళ్ళిపోతాడు. అంత పరుషంగా రమేషుని అవమానించినందుకు నొచ్చుకున్న రమ తన పిన్నిని మందలించి గదిలోకి వెళ్ళిపోతుంది. మొదట్లో గతంలో ఘోషాల్లకు ముఖర్జీలకు తాతల నాడు మంచి స్నేహం ఉండేది. క్రమంగా తండ్రుల తరంలో వారికి శత్రుత్వం ఏర్పడింది. రమేషుని తల్లి రమని ఎంతో ప్రీతిగా చూసుకుంటూ ఉండేది. గతంలో రమేషునికి రమను చేసుకోవాలన్న ఉద్దేశ్యం కూడా వారికి ఉండేది. రమకు వేరే గృహంలో వివాహమై వితంతువై తిరిగి వచ్చి తండ్రి గృహంలో ఉంటుంది. తండ్రి ఆస్తికి ఆమెయే ఉత్తరాధికారిని. అందువల్లనే ఊరిలో ఆమెకు అంత పలుకుబడి ఉంటుంది. తల్లి మరణానంతరం రమేషుడు ఆ ఊరికి దూరమై ఉన్నత చదువుల నిమిత్తం దూరదేశంలో ఉన్నాడు. ఊళ్ళోని ముఠా తగాదాల గురించి రాజకీయాల గురించి అతడికి అవగాహన ఏమీ ఉండదు. తండ్రి శ్రాద్ధం కోసం తయారు చేయించిన పిండి వంటల్ని ఆలనా పాలనా లేని దక్షత లేని ఆ ఇంట్లో అతిథులుగా వచ్చిన పెద్ద మనుషులు లేనిపోని పెత్తనాలు పైన వేసుకుని స్వాహా చేయటానికి చిల్లాపల్లాగా వ్యయం చేయటానికి పూనుకుంటారు. అసలే మృదు స్వభావుడు ఉదారుడు అయిన రమేషుడు ఏమీ అడ్డు చెప్పలేక చూస్తూ ఊరుకుంటాడు. ఇంతలో పెద్దమ్మ వేణి ఘోషాల్ తల్లి వచ్చి భాండార గృహం బాధ్యతను పైన వేసుకున్నట్లు రమేషునికి తెలిసి అతడికి ఆశ్చర్యంతో పాటు ఎంతో ఆనందం కూడా కలుగుతుంది. ఇక రెండవ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. పెద్దమ్మ పిలుపు విని విశ్వేశ్వరి సామాన్ల గదిలో నుంచి బయటకొచ్చింది. వేణి వయస్సును బట్టి చూస్తే అతడి తల్లి వయస్సు 50 సంవత్సరాలకు లోపు అని అనుకోవటానికి వీల్లేదు. కానీ చూపులకు ఆవిడ 40 సంవత్సరాలు దాటిన మనిషి అని అనిపించదు. రమేషు రెప్పవాల్చకుండా అలాగే చూస్తూ నుంచున్నాడు. ఇప్పటికీ అదే వన్నె, మేలిమి బంగారం వన్నె. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా ప్రసిద్ధిగా చెప్పుకున్న సౌందర్యం ఆమెది. ఆ అనింద్య సౌందర్యం ఈనాటికి ఆమె శరీరాన్ని వదిలిపోలేదు. ముంగురులు నొసటి మీద కొంచెం చిందరవందరగా పడి ఉన్నాయి. పెదవులు, చెక్కిళ్ళు, గడ్డము, నొసలు అన్నీ మహాశిల్పి బహుకాలం చేసిన సాధనకు ఫలితమేమో అన్నట్లుంటాయి.
అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనవి ఆమె కళ్ళు. ఆమె కళ్ళకేసి ఒక్క క్షణం చూస్తే చాలు, హృదయమంతా సమ్మోహితమైనట్లుంటుంది. ఈమె రమేషుని, విశేషించి చనిపోయిన అతడి తల్లిని ఒకప్పుడు ఎంతో ప్రేమించేది. తోడికోడళ్ళిద్దరూ ఇంకా తాము సంతానవంతులు కాకపూర్వం అత్త ఆడుబిడ్డల బాధలకు భయపడి చాటుగా ఇద్దరూ ఒక చోటుకు వచ్చి కూర్చుని కంటతడి పెట్టుకునేవాళ్ళు. అప్పుడే తొలిసారిగా వీరిద్దరి స్నేహ సూత్రం ముడిపడింది. తరువాత 2 సంసారాలు వేరుపడటం, వ్యాజ్యాలు, ఇంకా ఎన్నెన్నో తుఫానులు ఈ సంసారాల మీద వీచినాయి. ఈ వివాదాల మధ్య వీరిద్దరి స్నేహ సూత్రము శిథిలమైతే అయింది, కానీ పూర్తిగా విచ్ఛిన్నం మాత్రం కాలేదు. చాలా సంవత్సరాలకు మళ్ళీ ఆ తోడికోడలు గారి భాండార గృహంలో ప్రవేశించి ఒకప్పుడు తన చేతి మీదుగా సర్దిన ఆ పాత్ర సామాన్లు అవి చూసేసరికి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. రమేషుడి పిలుపుతో ఆమె కళ్ళను తుడుచుకుని బయటకొచ్చింది. కొంచెం ఎర్రగాను తడిగాను ఉన్న ఆమె కళ్ళకేసి చూసేసరికి రమేషుడికి ఆశ్చర్యం వేసింది. అతడి ఆశ్చర్యాన్ని పెత్తల్లి గ్రహించింది. పితృవిహీనుడైన ఈ రమేషుని చూడగానే ఆమెకు దుఃఖం పొర్లుకొచ్చింది, కానీ తన దుఃఖాన్ని ఆమె పైకి రానియకుండా అణచుకుంది. పైగా చిరునవ్వు తెచ్చుకొని, "నన్ను గుర్తుపట్టావా రమేష్?" అని అడిగింది. సమాధానం చెప్పబోయేసరికి అతడి పెదవులు వణికినాయి. తల్లి చనిపోయాక మేనమామల ఇంటికి ఇంకా వెళ్ళక పూర్వం ఈ పెద్దమ్మే అతన్ని ఆప్యాయంగా పెంచింది. ఒక్క క్షణం తన్ను విడిచి ఉండేది కాదు. రమేష్కు ఆ విషయం జ్ఞాపకం వచ్చింది. తాను రాగానే పెద్దల్లిని చూడ్డానికి వెళితే ఆమె ఇంట్లో లేక చూడడం పడలేదన్న సంగతి గుర్తుకొచ్చింది. తరువాత రమ ఇంటికి వెడితే అక్కడ వేణి కనిపించటం, వేణి ఉండగాను లేనప్పుడు రమ పినతల్లి చాలా తిరస్కారంగా మాట్లాడడం అవి చూసి ఇంకా ఊళ్ళో తనకు నా అనేవాళ్ళెవరూ లేరని నిశ్చయానికి వచ్చాడు. విశ్వేశ్వరి ఒక్క క్షణం రమేష్ ముఖం కేసి చూసి, "ఛీ, ఇలాంటి సమయంలోనే ధైర్యం తెచ్చుకోవాలి నాయనా" అంది. ఆమె కంఠస్వరంలో మృదుత్వం అంతగా లేదు. రమేషు తనను తాను సంభాళించుకున్నాడు. అభిమానానికి విలువ లేని చోట అభిమానాన్ని చూపటం అంత అజ్ఞానం ప్రపంచంలో మరొకటి లేదని గ్రహించాడతడు. "నేను ధైర్యం తెచ్చుకున్నాను పెద్దమ్మ. అంచేతనే నాకు చేతనయింది నేను చేస్తున్నాను. మళ్ళీ నువ్వు వచ్చావెందుకు?" అన్నాడు. పెద్దమ్మ నవ్వింది. "నువ్వు నన్ను పిలుచుకురాలేదుగా రమేషు, నీకు నేను సమాధానం చెప్పటానికి. నేను చెప్తున్నాను విను. ఇక్కడ కర్మకలాపమంతా పూర్తి కానిదే. ఈ సామాన్ల గదిలో నుంచి పిండి వంటలు అవి వేటిని బయటకు పోనివ్వను. నేను వెళ్లే ముందు ఈ గది తాళాలు నీ చేతికే ఇచ్చి పెడతా. మళ్ళీ రేపు రాగానే నీ దగ్గర నుంచే తీసుకుంటా. ఇక ఎవ్వరి చేతికి ఇవ్వద్దు తాళాలు. అవును గాని ఆ రోజున మీ అన్నయ్య కనిపించాడుట్రా?" అని అడిగింది. ఈ ప్రశ్న విని రమేషు గుంజాటనలో పడ్డాడు. ఆవిడకు తన కొడుకు వ్యవహారం తెలుసునో లేదో అన్న సంగతి కూడా తెలుసుకోలేకపోయాడతడు. ఒక్క నిమిషం ఆలోచించి, "అప్పుడు అన్నయ్య ఇంట్లో లేడుగా?" అన్నాడు. పెద్దమ్మ ఆ ప్రశ్న వేయటమైతే వేసింది, కానీ మరుక్షణంలోనే ఆమె ముఖంలో ఉద్వేగం కనిపించింది. తన ఈ సమాధానంతో ఆమె ముఖంలోని ఉద్వేగం తొలగిపోయి ముఖం ప్రసన్నంగా మారటం కూడా రమేషు స్పష్టంగా తెలుసుకున్నాడు. ఆమె నవ్వు ముఖంతో, బ్రతిమాలుతున్న కంఠస్వరంతో, "అయ్యో రాత, ఇదేనా నువ్వు తెలుసుకుంది? అవునురా, కనబడలేదని చెప్పి మళ్ళీ వెళ్ళటం మానుకుంటారా? వాడికి నీ విషయంలో ఆపేక్ష లేదని తెలుసురా నాకు. అయినా నీ పని నువ్వు చెయ్యాలిగా. వెళ్ళి మరోసారి సావకాశంగా అన్ని సంగతులు చెప్పి పిలుచుకురా. వాడు నీకన్నా పెద్దవాడు. వాడి దగ్గర తల వంచాల్సి వచ్చినా నువ్వు సిగ్గుపడనక్కర్లా. అదీగాక ఇది ఎంత దుఃఖ సమయం. ఎవరిని పోయి
కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమాలి తీసుకురావాలన్నా సిగ్గుపడకూడదు. ఇలాంటి సమయాల్లో మా నాయనగా వెళ్ళు మరోసారి, వాడు బహుశా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడనుకుంటా అన్నది. రమేషు మెదలకుండా ఊరుకున్నాడు. ఆమె ఇంత బలవంతం చేయటానికి కారణమేమిటో స్పష్టంగా తెలియదు అతడికి. మనస్సులోంచి సందేహమూ తొలగిపోలేదు. విశ్వేశ్వరి మరికొంచెం దగ్గరగా వచ్చి మెల్లగా, ఆ బయట కూర్చున్న వాళ్ళ విషయం నీకంటే నేను బాగా ఎరుగుదును. వాళ్ళ మాట వినకు, నాతో కూడారా, మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళి వద్దాం అంది. రమేషు తల తిప్పుతూ, కాదు పెద్దమ్మ, అలా కాదులే. ఇహ ఆ బయట కూర్చున్న వాళ్ళంటావా, వాళ్ళెవరైనా వాళ్లే నాకు అందరికన్నా ఆత్మీయులు అన్నాడు. అతడు ఇంకేమేమో చెప్పబోయాడు కానీ పెద్దల్లి ముఖం కేసి చూసి ఆశ్చర్యపోతూ మెదలకుండా ఊరుకున్నాడు. పెద్దమ్మ ముఖం 4 వైపులా వ్యాపించిన సంధ్య చీకటి కన్నా కూడా నల్లబడినట్లు తోచింది అతడికి. ఒక్క క్షణం ఆగి ఆమె ఓ నిట్టూర్పు విడిచి, సరే అలాగేలే. వెళ్ళటానికే వీల్లేనప్పుడు ఇంకా వాడి విషయం ఎత్తి ఏం లాభంలే. ఏమైనా కానీ నువ్వేమీ దిగులు పెట్టుకోకు. ఆగిపోయేది ఏమీ లేదిందులో. నేను మళ్ళీ చీకటితోనే వస్తానులే నాయన అంటూ విశ్వేశ్వరి దాసీదాన్ని పిలిచి దాన్ని తీసుకుని దొడ్డిదారిని మెల్లగా బయటికి వెళ్ళిపోయింది. వేణి రమేష్లు ఈ మధ్య కలుసుకుని ఉంటారని, అప్పుడు ఏదో జరిగి ఉంటుందని ఆమె గ్రహించింది. ఆమె వెళ్ళిన వైపు కేసి చూస్తూ మెదలకుండా కాసేపు అలాగే నిలబడి వాడిపోయిన ముఖంతో బయటికొచ్చేసరికి గోవిందు హడావిడిగా, నాయనా, పెద్దావిడ వచ్చిందల్లే ఉందే అని అడిగాడు. రమేష్ అవునన్నట్లు తల ఊగించాడు. ఆ సామాన్ల గది తాళాలు తీసుకువెళ్ళిందని విన్నానే. రమేషు అలాగే అవును అన్నట్లు తల ఊగించాడు. కారణమేమో, వెళ్ళేటప్పుడు ఏమనుకున్నదో ఏమో, ఆమె తాళాలు తీసుకునే వెళ్ళింది. చూసావా ధర్మద, నేను చెప్పినట్లే జరిగింది. ఇందులో ఆంతర్యమేమిటో గ్రహించావా బాబు అన్నాడు గోవింద్. రమేషుకు లోపల చాలా కోపం వచ్చింది. కానీ ప్రస్తుతం తన నిస్సహాయ స్థితిని జ్ఞాపకం తెచ్చుకుని మెదలకుండా ఊరుకున్నాడు. దరిద్రుడైన దీను భట్టాచార్య అప్పటికి ఇంకా వెళ్ళిపోలా. అతడికి మెదడు లేదు. పిల్లలతో సహా ఎవరి దయవల్ల కడుపు నిండా మిఠాయి తిన్నాడో వాళ్లను మనస్ఫూర్తిగా ఆశీర్వదించకుండా, వాళ్ల పూర్వీకులను అటు 7 తరాల వాళ్ళని కీర్తించకుండా వెళ్ళలేకపోయాడతడు. ఆ బ్రాహ్మణుడు నిరీహ భావంతో ఈ ఆంతర్యం తెలుసుకోవటంలో కష్టమే ఉంది బాబు. తాళం వేసి తాళాలు ఎవ్వరికీ ఇవ్వకుండా స్వయంగా తీసుకెళ్ళింది అంటే ఆ గదిలో ఇంకా ఎవ్వరి చెయ్యి పడకూడదన్నమాట ఆవిడకు అన్నీ తెలుసు. గోవిందు విసుక్కున్నాడు. అంత తెలివి తక్కువగా మాట్లాడినందుకు కోపం వచ్చి, ఏమీ తెలియకపోయినా నువ్వు మాట్లాడతావు దేనికి? నీకు ఈ విషయాలన్నీ ఏమి తెలుసునని మహా అర్థాలు తీయొచ్చావు అని గదమాయించాడు. ఆ గదమాయింపుతో దీను తెలివి తక్కువ మరింకా జాస్తి అయింది. అతడు కొంచెం రోషం తెచ్చుకొని, హరే, ఇందులో తెలియకపోవడానికి ఏముందోయ్ మహా, ఆవిడ స్వయంగా వచ్చి భాండారం తాళం స్వయంగా బిగించి తాళం చెవి తీసుకెళ్ళింది కదా, ఈ మాట కాదనే వారెవరు అన్నాడు. గోవిందు మండిపడుతూ, ఇంటికి వెళ్ళరాదోయ్ భట్టాచారి, నువ్వెందుకోసం వచ్చావో ఆ పని అయిపోయిందిగా. మిఠాయి దొరికినంత వరకు అంతా కలిసి తిని మూటలు కూడా కట్టారుగా. క్షీరమోహన్ ఎల్లుండి తినవచ్చునులే, ఇంకా ఇవాల్టికి వీలు పడదు. ఇప్పటికిక వెళ్ళు, మాకు చాలా పనులున్నాయి అన్నాడు. దీను చాలా సిగ్గుపడి సంకుచితుడయ్యాడు. రమేషు అంతకన్నా కుంఠితుడు, క్రుద్ధుడు అయినాడు. గోవిందు ఇంకా ఏమేమో మాట్లాడబోయినాడు. కానీ రమేషుడి కఠినమైన కంఠస్వరం విని ఆగిపోయాడు. మీరిదేమిటి గంగూలీ మహాశయ,
ప్రతి వాళ్లను ఇలా గద్దించి అవమానిస్తారు దేనికి? ఈ మాటలకు గోవిందు బెదిరి కొంచెం విస్తుపోయాడు. కానీ మరుక్షణంలోనే లేని నవ్వు తెచ్చుకొని, ఎవరిని అవమానించాను బాబు? మంచిది, అతన్ని అడిగి చూడు, నేనన్న మాట నిజమవునో కాదో. చూసావా ధర్మదా, ఈ దీను బ్రాహ్మణుడి సాహసం. సరే, ధర్మదాసు ఏం చూశాడో అతడికే తెలియాలి. కానీ రమేష్ మాత్రం ఈతడి నిర్లజ్జ తెగింపు చూసి ఏవగించుకున్నాడు. కాదు నాయన, గోవిందు నిజమే చెప్పాడు. నేను చాలా బీదవాణ్ణి, ఆ సంగతి అందరికీ తెలుసు. వారికిలాగా నాకు భూమి పుట్ర, వ్యవసాయం, వ్యాపారం అలాంటివేమీ లేవు. ఒక రకంగా ఎవరినో ఒకరిని అర్థిస్తేనో యాచిస్తేనో గాని నాకు రోజులు వెళ్ళవు. పిల్లలకు ఏదైనా తిరుబండారాలు కొనిపెట్టగలిగిన శక్తి కూడా ఇవ్వలేదు భగవంతుడు నాకు. అంచేత గొప్పవాళ్ల ఇళ్లల్లో ఏదైనా కార్యకరామతులు జరిగితే వాళ్లను కూడా తీసుకొచ్చి తినిపించి బ్రతికిస్తున్నాను. నువ్వు మనసులో ఏమీ అనుకోవద్దు బాబు. తారిణీ దాదా బతికి ఉన్నప్పుడు నా తిండి చూసి చాలా సంతోషిస్తూ ఉండేవాడు. నేను ఈవేళ సంతృప్తిగా తిని వెళ్ళటం ఆయన పైనుంచి చూసి సంతోషించి ఉంటాడని నీకు గట్టిగా చెప్పగలను నేను అన్నాడు. చటుక్కున గంభీరమైన దీను శుష్క నేత్రాలు చెమ్మగిలి టపటపా 4 కన్నీటి చుక్కలు కింద పడ్డాయి. రమేషుడు అటు తిరిగి నుంచున్నాడు. చిరిగిపోయిన తన మురికి ఉత్తరీయం కొనలతో కన్నీళ్లు తుడుచుకొని, నేనొక్కడే కాదు నాయన, ఈ ప్రాంతంలోని నాలాంటి బీదవాళ్లంతా తారిణీ దాదా దగ్గర చెయ్యి చాచి ఊరికే వెళ్ళిపోలేదు. ఆ సంగతి ఇతరులకేం తెలుసు? అతడు కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికే తెలియదు. ఇంక నిన్ను వేధించనులే. అమ్మాయి ఖేంది, లే అమ్మా, హరిధవ్ పద నాయన, ఇంటికి పోదాం. మళ్ళీ రేపు ప్రొద్దున రావచ్చునులే. ఇంకా నేను చెప్పేది ఏముంది రమేష్ బాబు, తండ్రి లాంటి వాడివై దీర్ఘజీవివి కానాయనా అన్నాడు. రమేషుడు అతడితో కొంత దూరం వచ్చి ఆర్ద్ర కంఠంతో, భట్టాచారి గారు, ఈ 2-3 రోజులు మా మీద దయ ఉంచండి. ఇంకా చెప్పడానికి సందేహిస్తున్నా, కానీ ఈ ఇంట్లో హరి తల్లి పాదధూళి కూడా పడితే చాలా అదృష్టంగా భావిస్తాను అన్నాడు. భట్టాచారి గారు కంగారు పడుతూ రమేషుడి చేతులు 2 తన చేతుల్లోకి తీసుకొని, నేను చాలా దరిద్రుణ్ణి నాయన, నన్ను ఇలా అంటే సిగ్గుతో చచ్చిపోతాను అన్నాడు ఏడుస్తూ. పిల్లలందరినీ వెంటబెట్టుకొని ఆ వృద్ధుడు వెళ్ళిపోయాడు. రమేషుడు వెనక్కి తిరిగొచ్చి ఒక్క క్షణం తాను కఠినంగా మాట్లాడిన సంగతి గుర్తు తెచ్చుకొని సిగ్గుపడ్డాడు. గంగూలీ రమేషుని ఆపి ఉద్దీప్తుడై, ఇది మా స్వంత పని రమేష్, నువ్వు పిలవకపోయినా మేమే వచ్చి స్వయంగా చేసుకోవాలి, అందుకనే వచ్చాం. ధర్మదాసదా, మేము అన్నదమ్ములమిద్దరం నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ కూర్చోలేదు అన్నాడు. ధర్మదాస్ ఇప్పుడే హుక్కా పీల్చి దగ్గుతున్నాడు. కర్ర ఊతంతో లేచి నిలబడి దగ్గును ఆపుకుందామని ప్రయత్నించి ముఖమంతా కందగడ్డ చేసుకుని చేతులు తిప్పుతూ, చెప్తున్నాను విను రమేష్, మేము వేణీ ఘోషాల్ కాము, మేము సవ్యమైన పుట్టుక గలవాళ్ళం అన్నాడు. అతడి ఆ కుత్సితపు మాటతో రమేషుడు ఉలిక్కిపడ్డాడు. కానీ ఇంకా కోపం తెచ్చుకోలేదు. శిక్షాలోపం వల్ల, అభ్యాస దోషం వల్ల నిస్సంకోచంగా వీళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నది వాళ్లకే తెలియటం లేదని ఈ కాసేపట్లోనే గ్రహించాడు రమేష్. పెద్దల్లి సహృదయంతో బ్రతిమాలటము, వ్యధితమైన ఆమె ముఖము స్ఫురణకు తెచ్చుకొని రమేషుడు అన్నగారి దగ్గరికి వెళ్దామని బయలుదేరాడు. అతడు వేణీగారి చండీ మండపం గుమ్మంలోకి వెళ్ళేసరికి రాత్రి 8 అయింది. లోపల ఏదో గలాటా సాగుతోంది. గోవింద గంగూలీ కేకలే అన్నిటికన్నా బిగ్గరగా వినిపిస్తున్నాయి. గోవింద్ పందెం ఒడ్డి మాట్లాడడం గుమ్మంలో ఉండగానే రమేషుడు చెవిన పడింది.
2 రోజుల్లో అతడు బికారీ కాకపోతే నన్ను గోవింద గంగూలీ అని నువ్వు పిలవద్దు వేణిబాబు. అతడి నవాబు ఫాయా విన్నావుగా. తారిణి ఏమీ వెనకేసి చచ్చిపోలేదన్న సంగతి తెలుసు కదా. దీనికి ఇంత ఖర్చు దేనికి? చేతిలో డబ్బు ఉంటే చెయ్యి, అది లేకపోయినప్పుడు ఆస్తి తాకట్టు పెట్టి ఇంత డబ్బు తగలేసి తండ్రి శ్రాద్ధం చేయటం అనేది ఎక్కడా విని ఎరగం బాబు. ఇతగాడు నంది దగ్గర కనీసం 3,000 అప్పు తెచ్చి ఉంటాడు. వేణి ఉత్సాహంతో, అయితే నువ్వు ఈ సంగతి పైకి ఎలా తీయగలిగావు గోవింద బాబాయ్ అని అడిగాడు. గోవిందు గొంతు తగ్గించి, కొంచెం ఓపిక పట్టు బాబూ, ఒకసారి తిన్నగా అతడి ఇంటికి చేరని తరువాత. బయట నిలబడింది ఎవరు? ఇదేమిటి, రమేష్ బాబేనా? మేమంతా ఉండగా ఇంత రాత్రివేళ నువ్వు రావడం దేనికి నాయనా అన్నాడు. రమేషుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండానే కొంచెం ముందుకొచ్చి, మీకోసం వచ్చానన్నయ్య అన్నాడు. వేణి తొట్రుపడి సమాధానం చెప్పలేకపోయాడు. గోవిందు వెంటనే, రాకపోతే ఎలా బాబూ, 100 సార్లైనా రావాల్సిందే. ఇది నీ ఇల్లేగా. అన్నయ్యంటే పితృతుల్యుడు కదా. అందుకనే నేను వేణీబాబును పిలవటానికే వచ్చాను. వేణీబాబు, తారిణి దాతో ఉన్న మనస్పర్ధలు అతడితోనే పోయాయి, ఇంకా ఎందుకు? మీ అన్నదమ్ములిద్దరూ ఒక్కటవ్వండి, మా కళ్ళకు చల్లగా ఉంటుంది. ఏమంటావు హాల్దార్ మామ? అదేమిటి ఇంకా నుంచునే ఉన్నావు బాబూ? ఎవడ్రా అక్కడ? ఒక చాపో పీటో తీసుకొచ్చి వేయవేరా బాబుగారికి. కాదు వేణిబాబు, నువ్వు పెద్దవాడివి, సర్వము నీవే. నువ్వు దూరంగా ఉంటే ఏమీ సాగదు. అదీగాక పెద్దమ్మగారు ఎటూ వెళ్ళారుగా. ఇప్పుడు ఇంకా. వేణి త్రుళ్ళిపడి, అమ్మ వెళ్ళిందా అన్నాడు. ఈ తుళ్ళిపాటును గమనించి గోవిందు లోపల సంతోషించాడు. కానీ ఆ భావాన్ని బయటికి వ్యక్తం కానియకుండా పెద్ద మనిషిలాగా ఆ మాటను చిలవలు పలవులుగా పెంచి చెప్పడం మొదలుపెట్టాడు. ఊరికే వెళ్ళటమేనా? భాండారం పెత్తనం, పని పాటలు అన్నీ ఆమె చేయిస్తోంది. మరి ఆమె చేయించలేకపోతే మరెవరు చేయిస్తారు? అందరూ మెదలకుండా ఊరుకున్నారు. గోవిందు ఓ పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ ఊళ్ళో పెద్దమ్మగారి లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇక ఉండబోతారా? ముఖం ఎదుట చెప్పితే ముఖప్రీతికి మాట్లాడుతున్నట్లుంటుంది. కానీ ఎవరెన్ని చెప్పినా ఈ ఊళ్ళో లక్ష్మి అంటూ ఉన్నదంటే ఆవిడ మీ అమ్మగారే. ఇలాంటి తల్లి ఇంకెవరికైనా లభిస్తుందా అని మళ్ళీ మరోసారి దీర్ఘంగా నిట్టూర్చి గంభీరంగా కూర్చున్నాడు. వేణి చాలాసేపు మెదలకుండా ఊరుకుని అస్ఫుటంగా సరే అన్నాడు. గోవిందు వెంటనే అందుకుని, ఊరికే సరే అన్నంత మాత్రాన కాదు వేణీబాబు, తమరు వెళ్ళి తీరాలి, పనులు అవి చేయించి తీరాలి. ఈ భారమంతా మీ మీదే ఉంది. అందరూ మీకు ఉపస్థితిలోనే ఉన్నారు కనుక ఊళ్ళో ఎవరిని పిలవటం ఎవరిని పిలవకపోవటం అనేది తేల్చుకుంటే మంచిది. ఏమంటావు రమేష్ బాబు? నేననేది మంచి మాట అవునా కాదా హల్దార్ మామ? ధర్మదాసుదా, నువ్వు మరీ మెదలకుండా ఊరుకున్నావే. ఎవరిని పిలవాలో ఎవరిని వదిలేయాలో అందరికీ తెలుసుగా అన్నాడు. రమేషుడు లేచి నుంచుని సహజ వినయస్వరంతో, అన్నయ్య మీరోసారి దయచేస్తే. వేణి గాంభీర్యం వహించి, ఆ అమ్మ ఎటూ వచ్చాక నేను రాకపోవటం ఏమంటావు గోవింద్ బాబాయ్ అన్నాడు. గోవిందు సమాధానం చెప్పే లోపులే, మిమ్మల్ని పీడించాలని నా ఉద్దేశం కాదన్నయ్య. మీకు అభ్యంతరం ఏమీ లేకపోతే ఒక్కసారి దయచేసి అన్నీ కనుక్కుని వెళ్ళమని నా కోరిక అన్నాడు రమేషుడు.
వేణి మెదలకుండా ఊరుకున్నాడు. గోవిందు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగానే రమేషుడు లేచి వెళ్ళిపోయాడు. గోవిందు రమేషుడు తీరా వెళ్ళింది లేంది మెడ సారించి చూచి, చూచావా వేణీబాబు ఆ మాటలోని ఆంతర్యం అన్నాడు. వేణి అన్యమనస్కుడై ఏదో ఆలోచిస్తున్నాడు, జవాబు చెప్పలేదు. రమేషుడు వస్తూ వస్తూ దారిలో గోవిందు మాటలు తలుచుకుని మహా అసహించుకున్నాడు. సగం దూరం వెళ్ళిన వాడల్లా మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి మళ్ళీ వేణి ఘోషాలింట్లోకి వెళ్ళాడు. చండీ మండపంలో అప్పటికీ ఇంకా వాద వివాదాలు తీవ్రంగా సాగుతూనే ఉన్నాయి. కానీ అతడికి ఇంకా వినాలని అనిపించలేదు. సరాసరి లోపలికి వెళ్ళి పెద్దమ్మా అని పిలిచాడు. ఆవిడ తన గది ముందు వరండాలో చీకట్లోనే కూర్చుని ఉంది. ఇంత రాత్రి వేళ రమేషుడి పిలుపు విని విస్మితురాలై, రమేష్ ఎందుకురా అని అడిగింది. రమేష్ వరండాలోకి వచ్చేశాడు. పెద్దమ్మ కొంచెం తొట్రుపాటుతో, ఒక నిమిషం ఉండు నాయనా, లోపలికి వెళ్ళి దీపం తీసుకొస్తాను అంది. దీపం తీసుకురావాల్సిన అగత్యం లేదు పెద్దమ్మ, నువ్వు లేవకు అంటూ రమేషుడు ఆ చీకట్లోనే ఓ వైపున కూర్చున్నాడు. ఇంత పొద్దుపోయాక ఇదేమిట్రా అని అడిగిందామె. ఇప్పటి వరకు ఇంకా ఎవరిని పిలవలేదు పెద్దమ్మ, ఆ విషయమే అడుగుదామని వచ్చాను నిన్ను అన్నాడు రమేషుడు మెల్లగా. అయితే నన్ను చిక్కులో పెట్టావన్నమాట నాయన. వీళ్ళేమన్నారు? గోవింద గంగూలీ, చటర్జీ గారు. రమేషుడు మాట మధ్యలోనే అడ్డు వచ్చి, వీళ్ళేమంటారో నాకు తెలియదు పెద్దమ్మ, తెలుసుకోవాలని కూడా లేదు. నువ్వు ఎలా చెబితే అలాగే జరుగుతుంది అన్నాడు. హఠాత్తుగా రమేషుని మాటల్లో వ్యక్తమైన ఉత్తాపానికి విశ్వేశ్వరి తనలో తాను ఆశ్చర్యపోయి ఒక్క క్షణం మెదలకుండా ఊరుకుని, వీళ్లే నాకందరికన్నా ఆత్మీయులని హంటివి కదా ఇంతకు మునిపే. పోని ఆ సంగతి అలా ఉంచు. నాలాంటి ఆడవాళ్ల సంప్రదింపులతో ఏమవుతుంది నాయనా? ఈ ఊళ్ళో ఈ ఊరే అన్నమాటేమిటి? అన్ని ఊళ్ళలోనూ వీరు వారి పంక్తి భోజనం చెయ్యరు, వారు వీరితో మాట్లాడరు. కాస్త కార్యకరామతులొచ్చాయంటే ఇంకా వాళ్ళు పడే అవస్థకు అంతు ఉండదు. ఎవరిని పిలవటం, ఎవరిని వదిలేయటం అన్న సంగతి నిర్ణయించడం కన్నా క్లిష్టమైన పని ఈ ఊళ్ళో మరొకటి లేదు అన్నది. రమేషుడికి అంతగా ఆశ్చర్యం వేయలేదు. కారణమేమంటే ఈ కొద్ది రోజుల్లోనే అతడు చాలా తెలుసుకున్నాడు. అయినా ఎందుకు ఇలా అయింది పెద్దమ్మ అని అడిగాడు. దానికి చాలా గాథ ఉంది బాబు. నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ అంతటా నీకే తెలుస్తుంది. కొంతమందిలో నిజంగానే దోషాలున్నాయి, కొంతమంది మీద ఒట్టి అపవాదులున్నాయి. అదీగాక వ్యాజ్యాలు, సాక్ష్యాలు, తప్పుడు సాక్ష్యాలకు వెళ్ళడం, వీటి మూలంగా అన్ని పార్టీలే. నేను నీ ఇంటికి 2 రోజుల ముందుగా వచ్చి ఉన్నట్లయితే నిన్ను ఇంత ప్రయత్నం చేయనిచ్చేదాన్ని కాదు. చివరికి ఆ రోజుకు ఏం జరుగుతుందో అదే ఆలోచనగా ఉంది నాకు అంటూ పెద్దమ్మ ఓ పెద్ద నిట్టూర్పు విడిచింది. ఆ నిట్టూర్పులో ఏముందో, దానిలోని ఆంతర్యం ఏమిటో రమేషుడు గ్రహించలేకపోయాడు. ఎవరివి నిజమైన దోషాలో, ఎవరి మీద అపవాదులో కూడా అతడు నిశ్చయించుకోలేకపోయాడు. పైగా కొంచెం ఉత్తేజితుడై, కానీ వాటితో నాకేమీ సంబంధం లేదు, ఒక విధంగా నేను పరాయి ఊరు వాణ్ణి అనొచ్చు. ఎవ్వరితోనూ నాకు ఎలాంటి శత్రుత్వమూ లేదు. అందుచేత నేను చెప్పేది ఏమిటంటే, తగాదాలను గురించి నేనేమీ ఆలోచించను. అష్టాదశ వర్గాల వారిని పిలుస్తాను. కానీ నీ అనుజ్ఞ లేనిదే నేను ఆ పని చెయ్యలేను. నువ్వు అనుజ్ఞ ఇయ్యి పెద్దమ్మా అన్నాడు. విశ్వేశ్వరి కాసేపు మౌనం వహించి ఏదో ఆలోచించి, అలాంటి అనుజ్ఞ ఇవ్వలేను నేను రమేషు. దానివల్ల చాలా గందరగోళం జరుగుతుంది. నీ మాటల్లో యథార్థం లేదని అనటం లేదు నేను, కానీ ఇది యథార్థం అయథార్థం విషయం కాదసలు నాయన. సమాజం ఎవరినైతే శిక్షించి వెలివేసిందో వాళ్ళను మనం జబర్దస్తిగా పిలిచి తీసుకురావటానికి వీల్లేదు. సంఘం ఎలాంటిదైనా
మనం దాన్ని గౌరవించాల్సిందే. లేకపోతే దాన్ని బాగు చేయాలన్నా అణగదొక్కాలన్నా మనకు సామర్థ్యం లేదు. అలా అయితే మనం సాగిపోలేం అంది. కొంచెం ఆలోచించి చూస్తే రమేషుడు ఆ మాటలు ఒప్పుకోకుండా ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడేగా ఈ సమాజంలోని ప్రముఖులందరి యొక్క కక్కుర్తి స్వభావాలన్నీ బయటపడ్డాయి. అంచేత అతడి హృదయం అగ్నిశిఖలాగా భగభగ మండిపోతుంది. అంచేత ఆ అసహ్యభావంతోనే ఈ ఊళ్ళో సమాజం అంటే ధర్మదాసు, గోవిందు వీళ్ళేగా. ఇలాంటి సమాజానికి ఏమాత్రం స్తోమత, మద్దతు లేకుండా ఉండటమే చాలా మంచిది పెద్దమ్మ అన్నాడు. ఆవిడ రమేషులోని ఉత్తేజాన్ని గమనించింది. కానీ కేవలం వాళ్లే కాదు రమేషు, మీ అన్నయ్య వేణి కూడా ఈ సమాజంలో ప్రముఖుడే అన్నది శాంతంగా. రమేషుడు మెదలకుండా ఊరుకున్నాడు. ఆమె మళ్ళీ, అందుకనే నేను చెప్తున్నానుగా, వీళ్ళ అంగీకారం తీసుకుని పనిచేయి రమేష్. ఊళ్ళోకి ఇప్పుడొచ్చి వీళ్లకు విరుద్ధంగా చేయటం మంచిది కాదు అన్నది. విశ్వేశ్వరి ఎంత దూరం ఆలోచించి ఈ సలహా ఇచ్చిందో రమేషుడు ఆలోచించి చూడలేదు. అనేక కారణాల వల్ల వీళ్లలో ఇన్ని పార్టీలు ఏర్పడ్డాయని ఇంతకు ముందేగా చెప్పావు నువ్వు. బహుశా వీటికి వ్యక్తిగత ద్వేషాలే అన్నిటికన్నా ఎక్కువ అనుకుంటా కారణం. అదీగాక నాకు ఎవరివి నిజమైన దోషాలో, ఎవరి మీద అపవాదులొచ్చాయో తెలియనప్పుడు కొందరిని పిలవకుండా మానేసి అవమానించటం అన్యాయం కదూ. విశ్వేశ్వరి చిన్న నవ్వు నవ్వి, ఒరే పిచ్చివాడా, నేను పెద్దదాన్ని, తల్లితో సమానురాల్ని, నా మాట వినకపోవడం మాత్రం అన్యాయం కదూ నీకు అన్నది. ఏం చేయను పెద్దమ్మ, నేనందరినీ పిలవాలని నిశ్చయించుకున్నాను. అతడి దృఢ సంకల్పం వినేసరికి విశ్వేశ్వరి ముఖం అప్రసన్నమైంది. బహుశా మనసుకు విసగట కూడా కలిగి ఉండొచ్చు. అయితే నా ఆజ్ఞను తీసుకోవడానికి రావటం కేవలం మిషా అన్నమాట అన్నది. ఆమె విసుగుదలను రమేషుడు గమనించాడు. కానీ విచలితుడు మాత్రం కాలేదు. ఒక్క నిమిషం అయ్యాక, అన్యాయం కాని పనులు నేను చేస్తున్నప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తావని నాకు తెలుసు పెద్దమ్మా అన్నాడు కాస్త ఆగి. అతడి మాట పూర్తి కాకమునుపే విశ్వేశ్వరి అడ్డు వచ్చి, కానీ ఈ సంగతి కూడా నీకు తెలిసి ఉన్నట్లయితే బాగుండేది రమేష్. నా సంతానానికి విరుద్ధంగా నేను నడుచుకోలేను అన్నది. ఈ మాట రమేష్కి కొట్టినట్లయింది. ఎంచేతంటే పైకి ఏమన్నా, ఎంచేతనో నిన్నటి నుంచి ఈ పెత్తల్లి దగ్గర తనకి కూడా సంతానాధికారం ఉందని అతడి అంతఃకరణకు తోచసాగింది. కానీ తన అధికారానికి చాలా పైగా ఆమె స్వీయ సంతానపు హక్కు ఉందని ఇప్పుడు గ్రహించాడు. అతడు ఒక్క క్షణం మెదలకుండా ఊరుకుని లేచి నిలబడి ఎంతో అభిమానం ఉట్టిపడుతున్న కంఠస్వరంతో, నిన్నటి వరకు అలాగే అనుకున్నాను పెద్దమ్మ. అందుకనే అప్పుడు నీతో చేయగలిగిందేదో నేనే చేసుకుంటాను, నువ్వు రావద్దు, నిన్ను పిలిచే సాహసం కూడా నాకు లేదు అని చెప్పాను అన్నాడు. అతడి అభిమానాన్ని పెత్తల్లి గ్రహించలేకపోలేదు. కానీ ఇంక దానికి జవాబు చెప్పకుండా చీకట్లో మెదలకుండా కూర్చుని ఒక్క క్షణం గడిచాక రమేషుడు వెడదామని బయలుదేరబోతుండగా, కాస్త ఆగు నాయనా, భాండార గృహం తాళాలు తెచ్చిస్తాను అని లోపలికి వెళ్ళి తాళాలు తీసుకొచ్చి రమేషుడి కాళ్ల ముందరికి విసిరివేసింది. రమేషుడు స్తబ్దుడై కాసేపు అలాగే నిలబడి చివరికి గంభీరంగా ఓసారి నిట్టూర్చి తాళాలు తీసుకుని మెల్లిగా వెళ్ళిపోయాడు. ఒక గంట క్రితం వరకు నాకేం భయం, అన్నిటికీ మా పెత్తల్లి ఉందిగా అనుకున్నాడు మనసులో. కానీ ఇంకా ఒక్క రాత్రి అయినా గడవలేదు. అతడు మళ్ళీ నిట్టూర్చి, నాకెవ్వరూ లేరు, పెద్దమ్మ నన్ను విడిచేసింది అనుకోసాగాడు మనసులో. శ్రాద్ధం ఇప్పుడే పూర్తయింది. రమేషుడు అక్కడి నుంచి లేచి అభ్యాగతులందరితో పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఇంట్లో భోజనాలకు ఇహ విస్తళ్ళు వేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో గందరగోళం విని రమేషుడు ఆదరాబాదరా లోపలికొచ్చాడు. అతడితో పాటు ఇంకా చాలామంది వచ్చారు లోపలికి. లోపల వంట ఇంటి తలుపు చాటున ఒక మూల 25-26 ఏళ్ల వితంతు ఒక ఆమె సిగ్గుతో కుంచుకుపోయి వెనక్కి తిరిగి నుంచునుంది. మరొక ప్రౌఢాంగన ఆమె ముందర నిలబడి కోపంతో ముఖము కళ్ళు ఎర్రజేసుకుని కేకలు వేస్తూ నిప్పులు కక్కుతోంది. పఠాన్ హాల్దార్తో జరుగుతోంది పోట్లాట. రమేషుని చూడగానే ఆ ప్రౌఢ కేకలెడుతూ, బాబూ, నువ్వు ఈ ఊళ్ళో ఒక జమీందారువేగా, చెప్పు, ఈ దోషమంతా క్షేణీ బ్రాహ్మణ కూతురుదేనా? మాకు పైన వేరే ఎవరూ లేరు కదా అని చెప్పి ఎన్నిసార్లని శాస్తి చెప్తారు అని అడిగింది. గోవిందు కేసు చూపిస్తూ, ఇదిగో, వీరు ముఖర్జీల వారింట్లో వృక్ష ప్రతిష్టాపన జరిగినప్పుడు స్కూల్ పేరుతో నా దగ్గర 10 రూపాయలు వసూలు చేయలేదు. ఊళ్ళో కొలుపులు చేస్తున్నప్పుడు బలి కోసమని 2 జతల మేకలకి డబ్బులు తీసుకోలేదు. ఇహనే ఎన్నిసార్లని ఏదో ఒక వంక చెప్పి పీడిస్తారేమిటి? చెప్పండి, చూద్దాం అన్నది. ఈ సంగతి ఏమిటో రమేషుడికి అంతుపట్టల. గోవింద గంగూలీ కూర్చుని ఉన్నవాడల్లా ఈ తగాదా తీర్చడానికి లేచి నుంచున్నాడు. ఒకసారి రమేషుడికేసి, మరోసారి ఆ ప్రౌఢకేసి చూచి గంభీర స్వరంతో, నా పేరు ఎత్తుతున్నావు గనుక శాంతం పిన్ని, నిజం చెప్తున్నాను. గోవింద గంగూలీ దగా మాటలు చెప్పేవాడు కాదని ఊళ్ళో అందరూ ఎరుగుదురు. నీ కూతురికి ప్రాయశ్చిత్తము జరిగింది, సామాజిక జరిమానా కూడా వేశాం మేము, అంతవరకు ఒప్పుకుంటా. కానీ ఆవిడ మడి పనుల్లోకి రావచ్చునని మేము అనుజ్ఞ ఇవ్వలేదు. చచ్చిపోయినప్పుడు అవసరమైతే ఒక భుజం కాస్తాం, కానీ నీ కూతురు చస్తే దానికో భుజం కాచి తీసుకెళ్ళి తగలేసిరారా? మా అమ్మాయి సంగతి నువ్వేమీ ఆలోచించిన అవసరం లేదు. సరేగాని గోవింద్, గుండె మీద చెయ్యి వేసుకుని నీ సంగతి ఏమిటో చెప్పు చూద్దాం. నేను అడుగుతున్నా. నీ మరదలు భాండార గృహంలో కూర్చుని తాంబూలాలు పెడుతోందే ఆవిడ నిరుడు 2 నెలల 15 రోజులు కాశీలో ఉండి పచ్చటి మనిషల్లా ఎంచేత ఇలా పిండి బొమ్మ అయ్యి వచ్చిందో చెప్పు చూద్దాం. ఈ గొప్పవాళ్ల గొప్పతనం ఏమిటి? ఆటే లోతుకు దిగకు బాబు, నేను అందరి బండారం బయట పెట్టగలను. నేను పిల్లల గలదాన్నే, మాకు అన్నీ తెలుసు, మా కళ్ళల్లో దుమ్ము కొట్టాలని ప్రయత్నించుకు అన్నది. గోవిందు పిచ్చివాడిలా ముందుకు దుమికి, అయితే తప్పుడు ముండా. కానీ ఆ తప్పుడు ముండ రవంతైనా భయపడ్లా. పైగా మరో అడుగు ముందుకు వేసి చేతులు తిప్పుతూ, కొడతావా ఏంరా? ఈ శాంత బ్రాహ్మణిని రెచ్చగొట్టి బయటికి ఈడ్చావంటే ముందుగానే చెప్తున్నా, ఈ ఊరి బండారం అంతా బయటపడుతుంది. మా అమ్మాయి వంట ఇంట్లోకి వెళ్ళాలని వెళ్ళలేదు, గుమ్మం దగ్గరికి వెళ్ళిందో లేదో ఈ హాల్దారు తలవని తలంపుగా అనవసరంగా అవమానం చేశాడు. అతడి వియ్యపురాలికి శెట్టి బలిజికి సంబంధం ఉందని పుకార్ లేదు. నేను ఈనాటి దాన్ని కాను. ఇంకా చెప్పనా? ఇంతటితో చాలా అంది. రమేష్ కొయ్యలా నిలబడిపోయాడు. భైరవాచారి కంగారుగా వచ్చి ఆవిడ చేతులు పట్టుకుని బ్రతిమాలుతూ, ఇంతవరకు చాలు పిన్ని, ఇంకా చెప్పనవసరం లేదులే. సుకుమారి, నాతో రా అమ్మా, ఆ గదిలోకి పోయి కూర్చుందాం పద అన్నాడు. పఠాన్ హాల్దార్ గావంచ భుజం మీద వేసుకొని అమాంతంగా లేచి నిలబడి, ఈ పాడు ముండని ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టనిదే అమృతమస్తు అనను, నేను ముందుగానే చెప్తున్నా. ఓరై గోవింద్, కాళీచరణ్, మీ మామ మీకు కావాలంటే లేచి రండి నాతో. మామా, నువ్వు అక్కడికి వెళ్ళవద్దని వేణీ ఘోషాల్ ముందుగానే చెప్పాడు నాతో. ఇలా అడ్డమైన భోగం ముండలు ఇక్కడికి వస్తారని తెలిస్తే జాతి పోగొట్టుకోవటానికి అసలు ఈ గుమ్మం తొక్కేవాళ్ళమా? ఖాళీ లేచిరారా అన్నాడు.
మేనమామ మాటి మాటికి పిలుస్తున్న కాళీచరణుడు మాత్రం తల ఉంచుకుని అలాగే కూర్చున్నాడు. అతడు జనపనార వ్యాపారం చేస్తూ ఉంటాడు. 4 ఏళ్ల క్రితం కలకత్తా నుంచి ఆవిడ చుట్టమే ఒక టోకు వ్యాపారస్తుడొచ్చి అతడి విధవ చెల్లెల్ని తీసుకుపోయాడు, లేపుకుపోయాడు. ఈ సంగతి గోప్యంగా ఏం లేదు. అత్తవారింటికి వెళ్ళిందని, అక్కడి నుంచి అటే తీర్థయాత్రలకు వెళ్ళిందని కొన్నాళ్ళు మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ సంగతి ఇంతమంది ఎదుట ఇప్పుడు ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో కాళీచరణుడు వంచిన తల పైకి ఎత్తలేకపోయాడు. అతడు మళ్ళీ లేచి నిలబడి గొంతెత్తి, ఎవళ్ళు ఎన్నైనా చెప్పనీగాక, ఈ ప్రాంతాలకల్లా సమాజపతులు, వేణిఘోషాలు, పఠాన్ హాల్దారు, యదు ముఖర్జీ గారి కూతురు, వాళ్ళని మేము ఎన్నటికీ వదులుకోం. రమేష్ బాబు సంఘానికి విరుద్ధంగా ఈ ముండల్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చాడో సంజాయిషి ఇవ్వనిదే మేమెవ్వరం ఇక్కడ ఆచమనం కూడా చెయ్యం అన్నాడు. చూస్తుండగానే దాదాపు 10 మంది దాకా గావంచాలు పైన వేసుకుని నిలబడ్డారు. వీళ్ళంతా ఊళ్ళో వాళ్ళే. సామాజిక వ్యవహారాల్లో ఎక్కడ ఏ ఎత్తు వేస్తే ఏ ఎత్తు లాభసాటిగా ఉంటుందో వాళ్లకు తెలియని సంగతి కాదు. ఆహ్వానితులై వచ్చిన బ్రాహ్మణులంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. భైరవాచారి, దీను భట్టాచార్య కళ్ళనీళ్లు తెచ్చుకుని మాటి మాటికి శాంతమణిని, ఆమె కూతురు సుకుమారిని, ఒకసారి గోవింద గంగూలీని, మరొకసారి హాల్దార్ను కాళ్ళు పట్టుకోవడానికి కూడా తయారయ్యారు బతిమాలుతూ. ఎటు చూచినా ఈ చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయేమో అనిపించసాగింది. కానీ రమేషుడు నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఒక ప్రక్క ఆకలి దప్పులతో నకనకలాడిపోతూ ఉండటం, అందులో హఠాత్తుగా ఈ రభస జరగటం, అతడు తెల్లబోయి మతిపోయిన వాడిలా స్తబ్దుడై అలాగే చూస్తూ ఉండిపోయాడు. రమేష్! హఠాత్తుగా ఒక్క క్షణంలో అందరి దృష్టి ఒక్కసారిగా విశ్వేశ్వరి ముఖం మీద పడింది. ఆమె భాండార గృహంలోంచి బయటకొచ్చి తలుపు దగ్గర నిలబడింది. ఆమె నెత్తి మీద అవకుంఠనమైతే ఉంది, కానీ ముఖం మాత్రం అనాచ్ఛాదితంగానే ఉంది. రమేషుడు వెనక్కి తిరిగి చూశాడు. పెద్దమ్మ తనంతట తానే ఎప్పుడొచ్చింది? అతన్ని విడిచిపెట్టేయలేదు. బయట ఉన్న వాళ్ళంతా ఈమె విశ్వేశ్వరి, ఘోషాల్ గారి గృహిణి, ఈవిడే అని చూశారు. పల్లెటూళ్లలో బస్తీలలో ఉన్నంత పరదా పట్టింపు ఉండదు. అయినా విశ్వేశ్వరి గొప్ప ఇంటావిడ కావటం వల్లనైతేనే, మరే కారణం వల్ల అయితేనే, వయస్సు చెల్లిన స్త్రీ అయినా సాధారణంగా ఎవ్వరి ఎదుటికి రాదు. అంచేత అందరూ ఆశ్చర్యపోయారు. ఆమెను గురించి విన్నవాళ్ళు, ఆమె ఇంతవరకు ముందెన్నడూ చూడని వాళ్ళు అందరూ ఆశ్చర్యకరమైన ఆమె కళ్ళకేసి చూసి నోరు మెదల్చలేకపోయారు. బహుశా ఆమె క్రోధావేశంలోనే హఠాత్తుగా బయటకు వచ్చి ఉంటుంది. అందరూ ఒక్కసారిగా తల ఎత్తి చూడగానే ఆమె చప్పున స్తంభం చాటుకి తప్పుకుంది. స్పష్టమైన తీవ్రమైన ఆమె పిలుపుతో రమేషుడి విహ్వలత మాయమైంది. అతడు ఆమె ఎదుటికి వెళ్ళాడు. పెద్దమ్మ స్తంభం చాటు నుంచే అలాగే బిగ్గరగాను స్పష్టంగాను అన్నది, గంగూలీ గారితో భయపెట్టడం మానమని చెప్పు రమేష్. హాల్దార్ గారితో నేను చెప్పానని చెప్పు. నేనే అందరినీ ఆదరంగా పిలుచుకొచ్చాను. సుకుమారిని అవమానించవలసిన అవసరం ఏమీ లేదు. కార్యకరామతుల సందర్భంలో మా ఇంటికి ఇలా వచ్చి ఇలా కేకలెట్టుకోవటం, తిట్టుకోవటం, కీచులాడుకోవటం వీల్లేదంటున్నాను నేను. అభ్యంతరం ఉన్నవాళ్ళు దూరంగా పోయి కూర్చోవచ్చు అని చెప్పు అంది. కఠినమైన ఆమె ఆజ్ఞను అందరూ స్వయంగా విన్నారు. రమేషుడు మళ్ళీ పెదవి కదల్పవలసిన అగత్యం లేకపోయింది. అథవా ఉన్నా అతడు నోరెత్తలేకపోయేవాడే. ఈ ఆజ్ఞాఫలితం ఏమవుతుందో కూడా అతడు నిలబడి చూడలేకపోయాడు. పెద్దల్లి వచ్చి
బాధ్యత అంతా తన మీద వేసుకోవడం చూసి అతి కష్టం మీద కళ్ళనీళ్ళు ఆపుకొని గబగబా ఒక గదిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే అతడి కళ్ళ వెంబడి కట్టలు తెగిన ప్రవాహంలా కన్నీళ్లు జలజలలాడుతూ కాలువలు కట్టే. ఇవాళ రోజల్లా అతడు తన పనుల్లో తాను మునిగి ఉన్నాడు. అంచేత ఎవరు వచ్చారో ఎవరు రాలేదో కూడా తెలుసుకోలేకపోయాడు. కానీ ఎవరు వచ్చినా పెత్తల్లి వస్తుందనేది అతడి ఊహకు అతీతమైన సంగతి. లేచి నిలబడిన వాళ్లంతా మెల్లిమెల్లిగా ఒక్కొక్కరే మళ్ళీ కూర్చున్నారు. గోవింద గంగూలీ, పఠాన్ హాల్దార్ మాత్రం కదలకుండా అలాగే నిలబడిపోయారు. ఆ జనంలో నుంచి ఎవరో వాళ్ళని ఉద్దేశించి అస్ఫుటంగా, కూర్చోరాదా బాబాయ్, కావలసినన్ని బొబ్బట్లు లడ్డూలు తినటానికి తీసుకువెళ్ళటానికి కూడా ఎవరిస్తారేమిటి అన్నారు. పఠాన్ హాల్దార్ మాత్రం మెల్లిగా బయటకు వెళ్ళిపోయాడు. కానీ ఆశ్చర్యమేమంటే గోవింద గంగూలీ నిజంగానే కూర్చున్నాడు. కానీ ముఖం మాత్రం ఇంత లావు చేసుకున్నాడు. విస్తళ్ళు వెయ్యగానే పైపెత్తనం చెయ్యాలనే నెపంతో నలుగురి పంక్తిని మాత్రం కూర్చోలేదు. అతడి ఈ ఎత్తు కనిపెట్టిన వాళ్ళు మాత్రం గోవింద గంగూలీ ఎవ్వరినీ ఊరికే విడిచిపెట్టడని గ్రహించారు. తరువాత గందరగోళమేమీ జరగలేదు. బ్రాహ్మణుడు ఎంత తృప్తిగా భోంచేసింది కళ్ళతో చూడందే విశ్వసించటం కష్టం. అదీగాక ప్రతి వాళ్ళు ఇంట్లో లేని పిల్లల పేర్లు చెప్పి వాళ్ళు రాలేదని మూటలు కట్టి తీసుకుపోయిన పిండి వంటలు వగైరా కూడా తక్కువ కాదు. పొద్దు కుంకేసరికి పనులన్నీ పూర్తి అయిపోయాయి. రమేష్ వీధి వాకిట్లో ఉన్న చెట్టు కింద పరధ్యానంగా నుంచునున్నాడు. అతని మనస్సేమీ బావుండలా. దీను భట్టాచార్య పిల్లల్ని వెంటబెట్టుకుని లడ్డూలు అవి పెద్ద మూటలు కట్టుకుని చాటుగా వెళ్ళిపోతున్నాడు. మొట్టమొదట ఖేందీ దృష్టి రమేషుడి మీద పడగానే ఆ పిల్లది అపరాధినిలా కంగారు పడుతూ ఆర్చుకుపోయిన గొంతుతో, బాబుగారు నుంచున్నారు, అరుగో అంది. అందరూ తొట్రుపడ్డారు. ఆ పిల్లదాని ఈ ఒక్క మాటతో రమేషుడు అంతా గ్రహించాడు. తప్పించుకుపోవడానికి వీలుంటే తనే తప్పుకుపోయేవాడు, కానీ అలా పోవటానికి వీల్లేకపోవటం వల్ల ముందుకొచ్చి నవ్వుతూ, ఖేందీ, ఇవన్నీ ఎవరి కోసం తీసుకుపోతున్నావే అని అడిగాడు. వాళ్ళ దగ్గరున్న చిన్నవి పెద్దవి అన్ని మూటలకి ఖేందీ సరి అయిన సమాధానం ఇస్తుందో లేదో అని సందేహించి దీను శుష్కమైన ఓ నవ్వు నవ్వి, మా ఇరుగు పొరుగున చాలామంది పిల్లలున్నారు బాబు, ఏవో కాసిని తీసుకువెడితే వాళ్ళకి తలో రెండు ఇవ్వచ్చు. ఏమైనా ఊళ్ళో వాళ్ళందరూ ఆవిడ్ని పెద్దమ్మగారని ఎందుకంటారో ఇవాళ తెలుసుకున్నాను బాబు అన్నాడు. రమేషుడు ఆ మాటకేమీ సమాధానం చెప్పకుండానే వారితో కూడా గేటు దాకా వచ్చి, సరేగాని భట్టాచారి గారు, మీకు ఇక్కడ విషయాలన్నీ తెలుసు కదా, ఈ ఊళ్ళో ఇన్ని తగాదాలు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పగలరా అని ప్రశ్నించాడు హఠాత్తుగా. దీను నాలుకతో తమాషాగా చప్పుడు చేసి 2 సార్లు తల ఆడించి, అయ్యో బాబూ, మన కుమాపురం చాలా నయం. ఈ మధ్య కొన్నాళ్ళు నేను మా ఖేందీ మేనమామల ఊళ్ళో ఉండి చూసొచ్చాను. బ్రాహ్మణులు కాయస్థులు ఉండే ఇళ్ళు 20కి పైన లేవు, కానీ 4 ముఠాలు. అన్ని ఊళ్ళు ఇంతే బాబు. అదీగాక వ్యాజ్యాలు కోర్టులతో అందరూ చితికిపోయారు. ఖేందీ, హరిధన్ చేతిలో మూట ఒకసారి తీసుకో అమ్మా అన్నాడు. దీనికేమీ ప్రతీకారం లేదా భట్టాచారి గారు అని అడిగాడు మళ్ళీ రమేషుడు. ఇంకా ప్రతీకారం ఏముంటుంది బాబు, కలికాలం గదా అని భట్టాచార్య నిట్టూర్చి, అయినా ఒక్క సంగతి మాత్రం చెప్పగలను నాయన, నేను యాచనకని చాలా ఊళ్ళు పోయి వస్తుంటాను. చాలామంది దయగా ఉంటారు. నేను స్పష్టంగా తెలుసుకున్నది ఏమంటే, మీలాంటి కుర్రవాళ్లలోనే దయాధర్మాలున్నాయి. ఇంకా మాలాంటి ముసలికారు వాళ్లలో ఏమీ లేవు. రవ్వంత వీలు చిక్కితే గొంతు తొక్కి పట్టి నాలిక బయటికి లాగందే విడిచిపెట్టరు అంటూ దీను నాలిక విచిత్రంగా బయటికి చాచి చూపించాడు. అది చూసేసరికి రమేషుడికి నవ్వొచ్చింది. దీను మాత్రం నవ్వలేదు.
నవ్వులకు చెప్పిన మాట కాదు నాయనా, ఇది అక్షరాలా నిజం. నేను ముసలివాణ్ణయ్యాను, కానీ నువ్వు చీకట్లో చాలా దూరం వచ్చావు నాయనా. వస్తే వచ్చానులే భట్టాచారి గారు, మీరు చెప్పండి. ఇంకా ఏం చెప్పేది బాబు, పల్లెటూళ్ళన్నీ ఇదే రకం. ఈ గోవింద గంగూలీ, ఈ ముండావాడి పాపాల పేరెత్తితే చాలు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. శాంత బ్రాహ్మణి అబద్ధమేమీ చెప్పల, కానీ అతడంటే అందరూ భయపడతారు. మోసం చేయటంలో, అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వటంలో, తప్పుడు వ్యాజ్యాలు వేయించటంలో వాడికి సాటి లేరు. వేణీబాబు స్తోమత ఉంది, వాడికి మద్దతు ఉంది. అంచేత ఎవ్వరూ పల్లెత్తి ఒక్క మాట అనడానికి కూడా సాహసించరు. పైగా అతడే నలుగురిని వెలేస్తూ తిరుగుతూ ఉన్నాడు. రమేషుడు చాలాసేపటి వరకు ఏమీ ప్రశ్నించకుండానే అతడి వెంట నడవసాగాడు. ఇదిగో నా మాట గుర్తుంచుకో బాబు, శాంత బ్రాహ్మణిని సులభంగా తప్పించుకోలేరు. గోవింద గంగూలీ, పఠాన్ హాల్దార్ ఇద్దరూ 2 కందిరీగల తుట్టలు. వాటిని కదిలించటం సులభమా? కానీ ఏమైనా చెప్పు బాబు, ఆ ముండకి సాహసం మాత్రం ఉంది. ఎందుకుండదు? అవి ఇవి అమ్ముతూ ఉంటుంది, అందరి సంగతులు పూర్తిగా తెలుసుకుంటుంది. దాన్ని రెచ్చగొడితే బయటపడే రంకులకు అంతు ఉండదు. నేను చెప్తున్నానుగా. అనాచారం ఏ ఇంట్లో లేదో చెప్పు బాబు. వేణీబాబు కూడా. రమేషుడు భయపడుతూ ఆ మాటకు అడ్డం వచ్చి, ఆగండి, అన్నయ్య సంగతితో మనకు నిమిత్తం లేదు అన్నాడు. దీను తెల్లబోయాడు. నేను బీదవాణ్ణి నాయన, ఎవరి సంగతితోనూ నిమిత్తం లేదు నాకు. ఎవరన్నా వేణీబాబు చెవిని ఈ మాట వేశారంటే మా ఇల్లు దగ్ధమే. రమేషుడు మళ్ళీ ఆ మాటకు అడ్డం వచ్చి, భట్టాచారి గారు, మీ ఇల్లు ఇంకా దూరమా అన్నాడు. లేదు బాబు, అట్టే దూరం లేదు. ఈ వంతెన పక్కనే మా పాక. ఎప్పుడైనా అటు రాకపోవడమే, తప్పకుండా వస్తాను అని రమేషుడు వెనక్కి బయలుదేరుతూ, రేపొద్దున ఓసారి కనిపించండి, ఆ తరువాత కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని రమేషుడు తిరిగి వెళ్ళిపోయాడు. తండ్రి వంటి వాడవు నాయనా, చిరంజీవివి అవు అంటూ దీను అతన్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించి పిల్లల్ని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడితో శరత్ పల్లీ సమాజ్ 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.